హాయ్ పిల్లలు, స్టోరీ చెప్పుకుందామా? ఒకరోజు చందమామని చూపిస్తూ సన్నీకి అన్నం తినిపిస్తుంది వాళ్ళమ్మ. అప్పటి నుంచి తనకి చందమామ అంటే చాలా ఇష్టం ఏర్పడిందనమాట. ప్రతిరోజు చంద్రుడిని చూపిస్తేనే అన్నం తినేవాడు. ఆరుబయట పడుకుని ఆకాశం వైపు చూస్తూ చందమామకు కబుర్లు చెప్తూ నిద్రపోయేవాడనమాట. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. నిండుగా ఉండాల్సిన చందమామ రోజు రోజుకు తగ్గిపోతుంది. దాంతో సన్నీకి దిగులు పట్టుకుంది. సర్లే, ఇంకొన్ని రోజులు చూద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఇంకా పెద్దగా వస్తుందేమో అనుకున్నాడు. కానీ వారం రోజుల్లో పూర్తిగా కనపడకుండా పోయింది. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, చందమామకు ఏదో అయ్యింది. మొన్నటి వరకు ఎంత బాగుండేది, ఇప్పుడు అస్సలు కనిపించటం లేదు. నాకు ఏడుపొస్తోంది అన్నాడు. అప్పుడు వాళ్ళమ్మ చిన్నగా నవ్వుతూ, చందమామ రోజు ఒకేలాగా ఉండదు సన్నీ, అది కూడా నీలాగే అంది. అర్థం కాలేదమ్మా, కాస్త అమాయకంగా అన్నాడు సన్నీ. అదే నాన్న, నువ్వు ఒకరోజు బుద్ధిగా పెట్టిన అన్నం తింటావు, ఇంకో రోజు మారం చేస్తూ కొంచెమే తింటావు కదా. అలాగే చందమామ కూడా కొన్ని రోజులు పెరుగుతుంది, ఇంకొన్ని రోజులు తగ్గుతుందన్నమాట అని చెప్పింది అమ్మ. ఓ అవునా అన్నాడు సన్నీ. అవును, చందమామ పెద్దగా కనిపించే రోజున పౌర్ణమి అని, అసలు కనిపించని రోజున అమావాస్య అని అంటారు అందే అమ్మ. అయితే మళ్ళీ ఇంకో రోజు చందమామ పెద్దగా వస్తుంది కదా అన్నాడు సన్నీ. తప్పకుండా వస్తుంది సన్నీ అని బదులిచ్చింది వాళ్ళమ్మ. అయితే అప్పటి వరకు బోలెడు కబుర్లు సిద్ధం చేసి పెట్టుకుంటాను, చందమామ వచ్చాక చకచకా చెప్పేస్తాను అంటూ నిద్రపోయాడు సన్నీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్.